బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం తరపున ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తున్నట్టు తెలిపారు. అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి హేమ లైవ్ లో అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. ఓ టు యు హేమ. ఈరోజు అసెంబ్లీ చాలా వాడివేడిగా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ నేతల ఆందోళనలను, మరొక వైపు కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్నటువంటి క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి పూర్తి దాదాపు 2-3 గంటలు జరిగినటువంటి శాసనసభలో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలి అంటూ కూడా కాసేపటి క్రితమే స్పీకర్ గడ్డంని ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి కోరడం జరిగింది. అయితే దీనికి కారణాలు ఏంటంటే తెలంగాణ శాసనసభ ఏదైతే ఉందో దానికి సంబంధించి విధానం మరియు కార్యక్రమ నిర్వహణకు సంబంధించి 168(1) నిబంధనలను ఉల్లంఘించారని, ముఖ్యంగా అప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ సమయంలో వీళ్ళు అప్పులు చేశారని కొన్ని ఏవైతే లెక్కలు ఉంటాయో వాటిని తారుమారు చేసి ఇటు బడ్జెట్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారని. సో ఇవన్నీ కూడా తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారం చెప్తున్నారు. తప్పుడు సమాచారం చెప్పి ఇటు పబ్లిక్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వెంటనే ఫినాన్స్ మినిస్టర్తో పాటు ప్రభుత్వం మీద కూడా ప్రివిలేజ్ మోషన్ వేయాలి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు వెళ్ళి ప్రస్తుతం స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే శాసనసభకు సంబంధించి కార్య విధాన మరియు కార్య నిర్వహణ నియమాలు ఉంటుందో అందులోని 168(1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి పక్షం తరపున ఆర్థిక మంత్రి ఎవరైతే గత ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు కూడా వెళ్ళి ఇటు ప్రస్తుతం ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సభా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు అంటూ వెంటనే ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయాలి అంటూ కూడా ఇటు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఏవైతే అప్పులు ఉంటాయో వాటిని శాసనసభలో, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా కూడా ఈ ప్రస్తుతం ఫినాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి లెక్కలు ఉన్నాయి. సో వెంటనే వీళ్ళ మీద ప్రివిలేజ్ మోషన్ వేయాలి అంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళి స్పీకర్ని కలిసి ప్రస్తుతం వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే విన్నపం ఉంటుందో అది తెలిపినటువంటి పరిస్థితి. రైట్ హైమా, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రభుత్వం ప్రస్తుతం అప్పులు అలాగే అప్పులపై ప్రజలను, అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తోంది అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రివిలేజ్ మోషన్ ని దాఖలు చేశారు. అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది ప్రభుత్వం అంటూ సీరియస్ అయ్యారు. దీంతో ప్రివిలేజ్ మోషన్ కి అనుమతి ఇవ్వాలి అంటూ గడ్డం ప్రసాద్ ని కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కోరారు. వాళ్ళందరూ కూడా వినతి పత్రాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది.